హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే నేను రెగ్యులర్గా ఇంట్లో ట్రై చేసే హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. వెయిట్ లాస్కి చాలా యూజ్ అయ్యే రాగి దోశ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ప్లస్ ఏంటంటే గ్యాస్ బర్నర్స్ ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎక్కువ కష్టపడకుండా శ్రమ లేకుండా గ్యాస్ బర్నర్స్ అయితే ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. నేను ఈ దోశ రెసిపీ అన్ని ఇప్పుడు రోజు తింటూ ఉంటానండి. అది రోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏం లేదండి, ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు రాగిపిండి వేసుకోవాలి. రాగిపిండి ఒక కప్పు ఏంటంటే ఇది ఉప్మా రవ్వ అండి. దానిలో ఒక హాఫ్ కప్పు బియ్యపిండి వేసుకోవాలి. దానిలో కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఉండలు లేకుండా కలిపేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు అలా పెట్టుకోవాలండి. ఈజీగా మనము వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు నైట్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ అలా స్నాక్స్ అలా ఈవినింగ్ అట్లా స్నాక్స్కి తినాలనుకున్నప్పుడు బెస్ట్ రెసిపీ అండి. ఇదైతే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎప్పటికప్పుడు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక 15 మినిట్స్ ఉన్న తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి పిండి మరీ గట్టిగా కాకుండా ఇలా వాటరీగా వచ్చేలాగా కలుపుకుంటూ ఉండాలి. అవసరమైతే ఇంకొంచెం ఒకవేళ ఎక్కువ లూజ్ అయిపోయిందంటే ఇంకొంచెం బియ్యపిండి వేసుకున్నా సరిపోతుంది. తర్వాత దీన్ని మనకి నచ్చిన కావాల్సిన షేప్లో దోశలాగా ప్రిపేర్ చేసుకోవడమేనండి. కొంతమంది ఏంటంటే ఇట్లా దోశలాగా ఇష్టం లేకుండా కొంచెం ఆయిల్ ఏమీ అవసరం లేకుండా ఇట్లా పెనం మీదే నూనెం లేకుండా రొట్టెలాగా చేసుకుంటారండి. అట్లా చేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట. ఇంకా కొంచెం అల్లం పేస్ట్ అవన్నీ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రాగి దోశ ఎప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏమన్నా బ్రేక్ఫాస్ట్కి మనకి ఏమీ లేనప్పుడు ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిలో కొంచెం ఏమి ఇంగ్రీడియంట్స్ కూడా పెద్ద ఏమి అవసరం లేదండి. కొంచెం ఉప్మా రవ్వ, కొంచెం బియ్యపిండి, రాగి పిండి ఉంటే చాలా 3 ఉంటే మనం ఈజీగా దోశ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దోశ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏంటంటే సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెడితే కొంచెం ఎక్కువ టైం బాగా కాలుతుందనమాట. లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, అంత పచ్చిగా ఉండేస్తుంది, తినలేము. అందుకని చెప్పి సిమ్లో పెట్టేసి ఇంకా దీని మీద మూత పెట్టి కవర్ చేస్తే ఇంకా బాగా బాయిల్ అవుతుంది. కొంచెం టైం పడుతుందండి ఇది అవ్వడానికి. సిమ్లో పెట్టేసి కొంచెం సిమ్లో పెట్టేసి మనం చేసుకుంటే దోశ బాగా కాలుతుందనమాట. ఇట్లా దోశలాగా ప్రిపేర్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు రొట్టెలాగా కూడా వేసుకొని తినొచ్చు. దీన్ని పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ దేనిలో తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను డెలివరీ అయిపోయిన తర్వాత వెయిట్ ఎక్కువ పెరిగిపోయానండి. ఇంకా ఇట్లా ఇప్పుడిప్పుడే కొంచెం హెల్త్ డైట్ అనేది ఫాలో చేసుకుంటూ ఉన్నాను. కొంచెం వెయిట్ తగ్గుదామని చెప్పేసి. నేను ఇంతకుముందు ఇంత వెయిట్ ఏం లేను. ప్రెగ్నెంట్ అప్పుడు కూడా సన్నగానే ఉన్నాను. డెలివరీ అయిన తర్వాతే ఇట్లా లావ్ అయిపోయాను అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు కొంచెం హెల్దీ డైట్, వెయిట్ లాస్ డైట్ అయితే ఫాలో చేస్తున్నాను. ఎవరికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి మీకు కూడా ఈరోజు ఈ రాగి దోశ అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఇంకా అయిపోయిందండి దోశ. ఇంకేం చేసినా కూడా ఫస్ట్ ప్రయోగాలు మా వారికి అనమాట. మా వారికి పెట్టేసి తర్వాత తింటాను. నేను ఇప్పుడు పల్లీ చట్నీ కూడా చేశాను. అది మా వారు వేదాంశి వాళ్ళిద్దరికి పెట్టేశాను అనమాట. ప్యారలర్గా నేను కూడా తినేసాను అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే గ్యాస్ బర్నర్స్ ఈజీగా నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది నెక్స్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇక్కడ వేదాంశి వాళ్ళ డాడీ ఇద్దరు కలిపి తినేస్తూ ఉన్నారనమాట. ఇద్దరు కలిపి తిరుగుతూ ఆడుకుంటూ ఎట్లా తింటున్నారు. సరేలే అని చెప్పేసి నేను కూడా
తిని అని చెప్పేసి వాళ్ళని అట్లా వదిలేసాను అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను గ్యాస్ బర్నర్స్ అండి ఈజీగా ఎలా క్లీన్ చేయాలి అనేది చూపిస్తాను. మనం ఎక్కువ గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, బర్నర్స్ అయితే ఎక్కువ ఎవరు క్లీన్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ అట్లా చూపించరు, కొంచెం అంత ఎక్కువ గ్యాస్ బర్నర్స్ క్లీన్ చేయరండి. ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఆయిల్ ఫుడ్ వంటలు ఏమన్నా చేసినప్పుడు ఆ బాణల్లో నుంచి నూనె అంతా వెళ్ళిపోయి ఆ బర్నర్స్ అంతా జిడ్డులాగా పేరుకొనిపోతుంది అనమాట. అలా లేకుండా ఉండాలి. గ్యాస్ బర్నర్స్ ఈజీగా క్లీన్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ అయితే ఈరోజు వీడియోలో చెప్తున్నాను. ఏం లేదండి, ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం వేడి వాటర్ తీసుకోవాలి. మరి కొంచెం మీడియంగా కాగబెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేడి అవసరం లేదు. మీడియంగా కాగబెట్టేసుకొని పక్కన పెట్టుకొని మనం బర్నర్స్ అయితే తీసుకొని పక్కన పెట్టుకోండాలి. దీనిలో ఏం లేదండి, ఒక నిమ్మకాయ కట్ చేసుకొని ఒక నిమ్మకాయని పిండుకోవాలి. తర్వాత దీనిలో ఈనో కానీ లేకపోతే బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు. ఈ రెండు వేసుకొని బాగా రెండు కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గ్యాస్ బర్నర్స్ని అందులో వేసేసుకొని ఒక 15 to 20 మినిట్స్ అట్లా పెట్టేసేయాలన్నమాట. వేసుకొని అన్ని మిక్స్ చేసుకొని బర్నర్స్ వేసుకొని 15 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. వేసుకున్న తర్వాత అట్లా చేయడం వల్ల దాని మీద ఉండే ఆ జిడ్డంతా ఆల్మోస్ట్ వదిలిపోతుందండి. మనకి బేకింగ్ సోడా కానీ ఈనో కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఈ బర్నర్స్ని ఇందులో వేసుకొని పెట్టుకోవాలి. ఏంటంటే మనం గ్యాస్ స్టవ్ చేసేటప్పుడే ఎక్కువ మంది ఏంటంటే బర్నర్స్కి ఏమీ డస్ట్ లేకపోతే అట్లా వదిలేస్తారు. ఇట్లా చేయడం వల్ల ఆ బర్నర్స్ మీద హోల్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి అన్నమాట. ఇలా చేస్తే మనము ఈ బర్నర్స్ మీద ఉండే హోలు అదేదన్నా జిడ్డు మరకలు అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఈజీగా మనం కష్టపడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక 15 మినిట్స్ అలా పెట్టుకుంటే దానిలో ఉండే ఆ వేస్ట్ జిడ్డు అంతా మురికి వాటర్ ఆల్మోస్ట్ ఒక 50% మురికంతా వదిలిపోతుంది. నెక్స్ట్ వాటిని తీసుకొని మనం విమ్ బార్ సోప్తో కానీ డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండి, విమ్ బార్ లిక్విడ్ ఉంటుంది కదా, అదైనా తీసుకొని ఒక టూత్ బ్రష్ తీసుకొని ఆ బ్రష్ తోటి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే మన గ్యాస్ బర్నర్స్ ఆ హోల్స్ అవన్నీ బ్లాక్ అయిపోయేసి దానిలో మంట సరిగ్గా రాదనమాట. అలాంటప్పుడు కూడా ఇది బెస్ట్ సొల్యూషన్. ఇలా మనం క్లీన్ చేసుకుంటే మంట బాగా వస్తుంది. వాటి మీద ఉండే వేస్ట్ జిడ్డు మొత్తం పోతుందన్నమాట. ఇవన్నీ నానిన తర్వాత ఒక 50% అయితే మురికంతా పోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనం ఒక టూత్ బ్రష్ తీసుకొని, నేను విమ్ బార్ సోప్ వాడుతున్నానండి. విమ్ బార్ సోప్ లేకపోతే డిష్ వాష్ లిక్విడ్ ఉన్నా కూడా, విమ్ బార్ లిక్విడ్ ఏదైనా లిక్విడ్ ఉన్నా కూడా దాన్నైనా యూస్ చేయొచ్చు. ఇట్లా దానికి రబ్ చేసుకొని వాటితోటైతే ఈ బర్నర్స్ని క్లీన్ చేసుకుంటే మనకి దానిలో ఉండే హోల్స్, దానిలో ఉండే ఏదన్నా రస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇలా చేసుకుంటే మనకి బర్నర్స్ ఇంకా క్లోజ్ అవ్వడము, జిడ్డు పేరుకుపోవడము అలాంటివన్నీ ఏమీ ఉండవు. ఈజీగా మనం గ్యాస్ బర్నర్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇంక ఇలా వారానికి 2 వారాలకు ఒకసారి కానీ మనం ఇలా గ్యాస్ బర్నర్స్ని క్లీన్ చేసుకుంటే అవి బాగుంటాయి. జిడ్డు అన్నీ పేరుకోకుండా బాగుంటాయి అన్నమాట. ఈసారి గ్యాస్ బర్నర్స్ ఎవరైనా క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్స్ అయితే ఫాలో చేసి చూడండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.